వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ నవీన్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువుల మీద కత్తి కట్టింది. వాళ్ళకిచ్చిన పింఛన్లను రికవరీ చేసే ఒక కొత్త కుట్రకు తెరలేసింది. జూన్ 29 తారీఖు నాడు కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్, అక్కడ కొత్తగూడెం చెందిన ఒక 80 ఏళ్ల వృద్ధ మహిళ, ఆమె బెడ్ మించి లేవలేని దుస్థితిలో ఉన్న ఒక దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి ఒక నోటీస్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది నోటీస్ అంటే, మేము ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్ల రూపంలో 1,72,000 రూపాయలు ఇచ్చినాం. ఆ మొత్తాన్ని మీరు మాకు తిరిగి చెల్లించాలని నోటీస్ ఇచ్చారు. ఇలాంటి నోటీసులే వందలాది నోటీసులు గ్రామ పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ కమిషనర్లు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు మీరు అనర్హులు పెన్షన్ తీసుకోవడానికి మీరు అక్రమంగా పెన్షన్ పొందుతున్నారు, అవి రికవరీ చేయాలే, ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని నోటీసులు ఇస్తుంది. అంటే ఏ ఆసరా లేని వాళ్ళకు ఇచ్చిన డబ్బులను తిరిగి తీసుకోవడానికైనా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసింది అనేది వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఆసరా లేని వాళ్ళకే గత ప్రభుత్వం ఆసరా పెన్షన్లు ఇచ్చింది. పెన్షన్లు ఇస్తున్న క్రమంలో అప్పటి సీఎం కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, ఒక తల్లికి 2-3 కొడుకులు ఉంటే అందులో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే, ఆ ప్రభుత్వ ఉద్యోగం ఉంది కాబట్టి తల్లికి పెన్షన్ నిరాకరించడం తప్పవుతుంది. ఎందుకంటే మిగతా కొడుకులు పెట్టరు, ఇటు ఈ ఉద్యోగం చేసే కొడుకు కోడలు పెట్టరు. దీంతో ఆ తల్లికి ఏ ఆసరా లేకుండా పోతుంది. అంటే కొడుకు ఉద్యోగం చేస్తున్నా మిగతా కొడుకులు ఎంతో కొంత సంపాదించే స్థితిలో ఉండి కొంచెం బాగున్నా ఆ తల్లి దిక్కులేనిది అవుతుంది. కాబట్టి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పిండు. ఒక మానవతా దృక్పథంతో, సహృదయంతో ఇచ్చిన పెన్షన్లను మీ కొడుకుల్లో లేదా మీరేదో ఒక రకంగా వేరే రకంగా డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఆ పెన్షన్లన్నీ రిటర్న్ ఇచ్చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వృద్ధులు, వికలాంగుల మీద, వితంతువుల మీద కత్తిగట్టి నోటీసులు ఇస్తుంది. ఇట్లా ఈ సొమ్మును రికవరీ చేసి ఇంకొంతమందికి పెన్షన్లు ఇవ్వాలని చూస్తుంది. ఇది ఎంతవరకు సహేతుకం అంటే, ప్రభుత్వం ఏ ఆసరా లేని వాళ్లకు, ఏ చేయూత లేని వాళ్లకు తోడ్పాటును అందించేందుకు ఇచ్చే పెన్షన్లు రికవరీ చేయాలనే ఆలోచన ఎంత దుర్మార్గం. ఎవరి ఆదేశాలతో కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ ఆ దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి నోటీసులు ఇచ్చిండు అంటే, తనకు తానుగా ఒక మున్సిపల్ కమిషనర్ నిర్ణయం తీసుకునే అధికారం లేదు. మున్సిపల్ శాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే. ఆయన దగ్గర పెట్టుకున్న అంటే డైరెక్ట్గా ఆయన పోర్ట్ఫోలియోలో ఉంది జిఏడితో పాటు ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయనకు రిపోర్ట్ చేసే ఒక మున్సిపల్ కమిషనర్ ఒక వృద్ధురాలికి నేరుగా నోటీసులు ఇచ్చి, నువ్వు 1,72,000 కట్టకపోతే నీ మీద చర్యలు తీసుకుంటాం అనే రకంగా నోటీసులు ఇచ్చిండు. అంటే ఎంత దుర్మార్గానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒడిగట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నోటీసులు వందలాది నోటీసులు సర్వ్ అయినట్టుగా తెలుస్తుంది. వందలాది మంది వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఏ ఆసరా లేని వాళ్లకు ఈ దాసరి మల్లమ్మ అనే వృద్ధులైతే పక్షవాతం వచ్చి మంచంలోంచి లేవని దుస్థితిలో ఉన్న 80 ఏళ్ల మహిళ, ఆమె విషయంలోనే కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ అంత దుర్మార్గంగా వివరించిందంటే మిగతా వాళ్ళకి విషయంలో ఎట్లా వివరించడం అర్థం చేసుకోవచ్చు. నిజంగానే ఆసరా పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఉంటే తొలగించండి, కానీ మీరు ఎవరికి నోటీసులు ఇస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్న వాళ్లకు నోటీసులు ఇస్తున్నారు అనే చూసుకోండి. రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు లేకుండా అధికారులు ఇలాంటి చర్యలకు దిగుతున్నారైతే అనుకోము. ఒకటి, వీళ్ళు రైతు బంధు రికవరీ చేయబోతున్నాం, 24,000 కోట్లు అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు, రోడ్ల కింద పోయిన భూములకు రైతు బంధు ఇచ్చారు, వందలాది ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చారు అన్నారు. రైతు బంధులో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. 54 ఎకరాలకు మించి ఎవరికీ రైతు బంధు ఇవ్వడం లేదు. ఒకవేళ వందలాది ఎకరాలకు రైతు బంధు ఎట్లా వచ్చింది అనేది కూడా అంటే ప్రభుత్వమే ఈ లీకులు ఇస్తుంది. ప్రభుత్వము లీకులు ఇచ్చి ఏం చేస్తుంది, పలానోళ్ళకు వందలాది ఎకరాలకు రైతు బంధు ఇచ్చామంటుంది. నాలా కన్వర్షన్ లేకుండా అంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కమర్షియల్ అవసరాలకు ల్యాండ్ కన్వర్ట్ కాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినారు. అలాంటి వాటికి ఇచ్చినాం. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి మీరు రికవర్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ప్లాట్లు అమ్మి జనం దగ్గర సొమ్ము చేసుకుంటారు. అటువంటి వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకుంటే ఓకే, రికవరీ చేస్తే మంచిదే. ఆ ఖజానాన్ని తీసుకొచ్చి ప్రజల అవసరాల కోసం వాడండి. కానీ ఏ ఆసరా లేని దాసరి మల్లమ్మ లాంటి వృద్ధురాలికి ఇచ్చిన నోటీసులను విత్డ్రా చేసుకోండి. ఆమెకు నోటీస్ ఇచ్చి క్షోభ పెట్టినందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎంఏయుడి మినిస్టర్,
ముఖ్యమంత్రికి తెలియకుండా నోటీస్ ఇవ్వలేదు. ఆమె ఒక్క ఆమెకే కాదు, ఇట్లాంటి నోటీసులు ఎంతమందికి ఇచ్చినా విత్డ్రా చేసుకోవాలి. నిజంగా ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటోళ్ళు లేదా ఇతర రకంగా ఆదాయం ఉన్న వాళ్ళకి పెన్షన్లు వస్తే అవి నిలుపుదల చేయండి. కానీ ఏ ఆసరా లేని వాళ్ళను ఇట్లా వేధించడం, క్షోభ పెట్టడం మంచిది కాదు.